ఇలాంటి తీసుకున్న వ్యక్తులు చాలామంది, నేను ఒక్కనే కాదు, చాలామంది కోట్లాది మంది తీసుకున్నారు. వెటకారాలు చేసేవాళ్ళు ఎక్కువ. మీరు ఊహించండి, ఇంకే మతం చేసినా మళ్ళీ మన అన్ని జోకులు పడవు. హిందూ ధర్మాన్ని తిట్టేది ఎక్కువగా హిందూ ధర్మం మీద గౌరవం లేని హిందువులే. వెటకారాలు ఎక్కువ మనకి. అదే మీరు కూర్చోబెట్టి ఇంకే మతం గురించి మాట్లాడదామని మళ్ళీ భయం, వచ్చి ఇంట్లోకి వచ్చి కొడతారని భయం, అంతే. లేదా ఓట్లు పోతాయని భయం. నేను వంశీ గారిని ఏం కోరుకున్నానంటే, హైందవ సమాజానికి మీరు పరిరక్షించే దిశలో మీరు ప్రోగ్రామ్స్ ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనకి మొండిగా మూర్ఖంగా నేను మాట్లాడమని నేను అడగట్లేదు డిబేట్స్, కానీ రేషనల్ తోటి, లాజిక్ తోటి, ఒక హేతువుతోటి ఈ ప్రోగ్రామ్స్ మీరు, ఇది చాలా అవసరం. ఇది మూర్ఖమైన భక్తి కూడా మంచిది కాదు. అసలు ఏమంటుందని రేషనల్, ఒక లాజిక్ లేని, హేతువు లేని భక్తి కూడా మంచిది కాదు. హైందవ ధర్మం ప్రతిదానికి నిలబడద్ది, హేతువుకు నిలబడద్ది, పారిపోదు, మూర్ఖంగా చెప్పదు, ఇదే మన పర్మనెంట్ సొల్యూషన్ చెప్పదు. ఇట్ ఈస్ ఎవర్ ఎవాల్వింగ్ రిలీజియన్. నిత్య నూతనంగా తనని ఆవిష్కరింపజేసుకునే ధర్మం సనాతన ధర్మం. అందుకని ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్కి చెప్పాలి, కమింగ్ జనరేషన్స్కి చెప్పాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. నైస్ డిబేట్స్ దీంట్లో రావాలని కోరుకుంటాం. మనస్ఫూర్తిగా హైందవ ధర్మాన్ని నిలబెట్టే ఈ ఛానల్ మనస్ఫూర్తిగా చాలా దిగ్విజయంగా ముందుకు సాగాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్న టీం అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. నాకు కూడా చాలా గొప్ప అవకాశం ఇది. ఎందుకంటే చాలాసార్లు అనిపిస్తుంది,